బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాతావరణ మార్పులు ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. రుతుపవనాలు వేగంగా విస్తరిస్తుండటంతో వాతావరణంలో తేమ పెరిగి వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్టు వాతావరణ శాఖ చెబుతోంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ద్రోణి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు కూడా పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక తీర ప్రాంతంలోని మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలోకి రుతుపవనాలు ఈ నెల 8న ప్రవేశించగా ఈ ద్రోణి ప్రభావం తోడై వర్షాల తీవ్రత పెరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఇక ఇవాళ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షం దంచికొట్టే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.